మై నేమ్ ఈజ్ యు మురళీధర్. మై ఛానల్ నేమ్ ఈజ్ మురళీధర్ అకౌంట్స్. నా అకౌంట్స్ రిలేటెడ్లో చాలా అటువంటి సబ్జెక్ట్స్ అకౌంట్స్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయండి. మీరు తప్పనిసరిగా ఈ ఛానల్ను లాగిన్ అయ్యి వాచ్ చేయండి. ఈరోజు మనము హౌ టు రిఫండ్ క్యాష్ బ్యాలెన్స్ ఇన్ జిఎస్టీ పోర్టల్. జిఎస్టీ పోర్టల్లో క్యాష్ లెజర్ ఉంటుంది కదండి, క్యాష్ బ్యాలెన్స్ ఉంటుంది కదా. మనము ఆ క్యాష్ బ్యాలెన్స్ ని ఏ విధంగా రిఫండ్ రప్పించుకోవాలి అన్నది మనం ఈ రోజు సెషన్లో మనం తెలుసుకుందాం. కానీ చూడండి, క్యాష్ బ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ క్యాష్ బ్యాలెన్స్ లెజర్ చూసారా, 4,300,598 సిజిఎస్టీ ఉంది. అలాగే ఎస్జిఎస్టీ 43,598 ఉంది. ఈ క్యాష్ లెజర్ ని మళ్ళీ మనము క్యాష్ రిఫండ్ తెప్పించుకోవచ్చు, మన బ్యాంక్కి రీబ్యాక్ చేసుకోవచ్చు. రీబ్యాక్ చేసుకోవాలంటే దానికి ఏం చేయాలంటే ఈ క్యాష్ బ్యాలెన్స్ గల ఆధారాలన్నీ మనము మన చేతిలోనే అట్టి పెట్టుకోవాలి. అట్ ది సేమ్ టైము ఈ క్యాష్ బ్యాలెన్స్ కి మనము రిఫండ్ కి అప్లికేషన్ కూడా మనము సబ్మిట్ చేయాలి. అసలు ఈ క్యాష్ లెడ్జర్ కి బ్యాలెన్స్ ఉండడం గల కారణాలు ఏమిటి? ముఖ్యంగా మనము క్యాష్ ఎక్స్ట్రా పేమెంట్ అయినా చేసి ఉండాలి. అంటే బ్యాంక్ ద్వారా బ్యాంక్ గారికి మనం పేమెంట్ చేయాలన్నా ఎక్స్ట్రా పేమెంట్ చేసేనే ఉండాలి. లేదంటే జిఎస్టీ టీడీఎస్ అని మనము గవర్నమెంట్ సంస్థలకి బిల్స్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ సంస్థలు మనకి జిఎస్టీ టీడీఎస్ కట్ చేస్తుందండి. ఇది నా యొక్క క్లాసు. జిఎస్టీ టీడీఎస్ అంటే ఏమిటి, జిఎస్టీ టీడీఎస్ రిఫండ్ అన్నది నాకు ఒక క్లాస్ ఉందండి. ఆ క్లాసును మీకు లింక్ లో పెడుతున్నాను. ఆ లింక్ మీరు ఒకసారి ఆ వీడియో రిఫర్ చేస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. ఆ జిఎస్టీ టీడీఎస్ రిటర్న్స్ మనం వేసినట్లయినా ఆ రిటర్న్స్ వేసినట్లయితే ఆ రిటర్న్స్ క్యాష్ కూడా మనకి ఆ జిఎస్టీ టీడీఎస్ క్యాష్ లెడ్జర్ లోనికి రిఫ్లెక్ట్ అవుతుందండి. ఆ క్యాష్ ఈ విధంగా మనకి వస్తుంది. అలాగే టీసీఎస్ మనం రిఫండ్ చేసేటప్పుడు టీడీఎస్ ఈ విధంగా మనం వేసేటప్పుడు ఈ క్యాష్ లెడ్జర్ వస్తుంది. ఈ క్యాష్ లెడ్జర్ ని మనము రిఫండ్ తెప్పించుకోవచ్చండి. అది ఏ విధంగా అన్నది మనం ఈ రోజు సెషన్ లో తెలుసుకుందాం. కానీ దీనికి ముందుకుండగానే ఈ క్యాష్ లెడ్జర్ ముందుగానే నేనైతే ఈ క్లాస్ లో నేను జిఎస్టీ టీడీఎస్ ను రిఫండ్ ఇది ఎఫెక్ట్ అయిందండి. ఈ అమౌంట్ ఈ జిఎస్టీ రిటర్న్స్ వేయడం ద్వారా వచ్చేటువంటి క్యాష్ లెడ్జర్ అండి. ఇది ఏం చేయాలంటే ఈ క్యాష్ లెడ్జర్ ని ఏ విధంగా అనేది నేను ఏ విధంగా నాకు ఏ విధంగా అమౌంట్లు వచ్చాయన్నది ఒక స్టేట్మెంట్ తయారు చేసి నేను ఈ విధంగా ఒక స్టేట్మెంట్ తయారు చేశానండి. జూన్ నెలలో ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారికి నేను ఈ బిల్ ఇచ్చానండి. ఈ విధమైన సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వాళ్ళు జిఎస్టీ టీడీఎస్ కట్ చేశారు. దీనికి నేను రిఫండ్ ఆల్రెడీ నా యొక్క వీడియో మీకు ఆల్రెడీ లింక్ లో పెట్టున్న వీడియోలో ఉన్నదండి. ఈ విధంగా అన్ని రిఫండ్ కి నేను ఆన్లైన్ లో రిటర్న్స్ వేశానండి. నాకు మొత్తం కలిపి 40,565 రూపాయలు ఎస్జిఎస్టీ, అలాగే సిజిఎస్టీ 40,565. ఓపెనింగ్ బ్యాలెన్స్ 3,032 నాకు ఈ విధంగా ఉంది. మొత్తం కలిపి 87,195 రూపాయలు అనమాట. మొత్తం టోటల్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ మనం రిఫండ్ రప్పించుకోవాలనుకుంటున్నాం అండి. ఇవ్వండి చూసారా, 3,032, 40,565, మొత్తం కలిపితే 43,595. ఇవ్వండి జిఎస్టీ పోర్టల్లో కూడా ఇవ్వండి 43,598 ఉందన్నమాట. ఈ అమౌంట్ మనం రిఫండ్ చేస్తాం. అందుకని మనం ఏం చేయాలంటే ఇవన్నీ మన రిటర్న్ టిఆర్ 7A అనేది అంటే ఐఓసిఎల్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఆ సర్టిఫికేట్ ఏంటంటే మీకు ఇంత సిజిఎస్టీ ఎస్జిఎస్టీ టీడీఎస్ కట్ చేసామని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ని మనము జనరేట్ చేయాలి. అట్ ది సేమ్ టైము ఈ అమౌంట్ ని మనము క్యాష్ రిఫండ్ గురించి ఏఆర్ అని ఒకటి జనరేట్ చేయాలి. దాని గురించి అప్లికేషన్ జిఎస్టీ పోర్టల్లో ఎలా పెట్టాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ క్యాష్ నుంచి రిఫండ్ పెట్టడానికి మనం ఏం చేయాలంటే సర్వీసెస్, మనం రిఫండ్ కదా అడుగుతున్నాం, రిఫండ్ దీనిలోని అప్లికేషన్ ఫర్ రిఫండ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా విండో వస్తుంది. దీనిలోని చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిఫండ్స్ మనం రీబ్యాక్ చేసుకోవచ్చు అమౌంట్. ఇవ్వండి ఫస్ట్ ఏంటి, రిఫండ్ ఫర్ ఎక్సెస్ బ్యాలెన్స్ ఇన్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. క్యాష్ లెడ్జర్లో ఉండేటువంటి ఎక్సెస్ బ్యాలెన్స్ ని మనం రీబ్యాక్ చేసుకోవడానికి, అదేవిధంగా ఐటీసీ ఏమైనా ఎక్స్పోర్ట్ కానీ గుడ్స్ మీద ఏమైనా మనం ఎక్స్ట్రా పేమెంట్ చేసినట్లయితే మనకు రావాల్సిన ఉన్నట్లయితే అవి రీబ్యాక్ చేసుకోవడానికి, అలాగే ఎస్ఈజెడ్ యూనిట్స్ రిఫండ్ అమౌంట్స్ ఐటీసీ అక్యుములేటెడ్ డ్యూ టు ఇన్వర్టెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్స్, అలాగే
ఎక్సెస్ మనం అమౌంట్ కొన్నిసారి చలానాస్ ఎక్కువ అమౌంట్ పే చేస్తుంటాం కదా, అటువంటివి రిఫండ్ చేసుకోవడానికి. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవన్నీ విధంగా ఎనీ అదర్స్ ఏదైనా యాక్సెస్ ఇవ్వండి, యాక్సెస్ పేమెంట్ ఉన్నది ఏదైనా మనం చేస్తూ ఉంటాం చలానా, దాన్ని కూడా ఎన్కాష్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయడం. ఈ విధంగా ఈ ఉండేటువంటి ఆప్షన్ ద్వారా మనం ఏవేవైతే ఎక్స్ట్రా పేమెంట్ చేస్తుంటామో అది రిఫండ్ మనం తెప్పించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏంటి, మనకి ఎక్సెస్ బ్యాలెన్స్ ఇన్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, మన క్యాష్ లెడ్జర్ లో ఉండేటువంటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి అమౌంట్, మనం ఆ అమౌంట్ ని మనం ఇప్పుడు రిఫండ్ తెచ్చుకుంటాం. దానికి ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి, సెలెక్ట్ చేసి క్రియేట్ రిఫండ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇంకండి మనం ఆల్రెడీ స్టేట్మెంట్లో చూస్తున్నాం కదా, సెంట్రల్ సిజిఎస్టీ ఇంత అమౌంట్ క్యాష్ లెడ్జరు, అలాగే ఎస్జిఎస్టీ ఇంత క్యాష్ లెడ్జరు. మనం రిఫండ్కి స్టేట్మెంట్ తయారు చేసుకున్నాం కదా, ఆ అమౌంట్ని మనం ఎంత 43,590 దీనిలో మనకి ఎంత కావాలంటే అంత మనం రిఫండ్ తీసుకోవచ్చు, లేదు మొత్తం కావాలంటే మొత్తం మనం రిఫండ్ తీసుకోవచ్చు. ఇవ్వండి ఇక్కడ ఇది సిజిఎస్టీ, ఇక్కడ సిజిఎస్టీ అమౌంట్ రిఫండ్గా రిఫండ్ క్లెయిమ్ మనం ఎంత కావాలంటే ఇక్కడ అమౌంట్ను రిఫండ్ మనం అమౌంట్ ఎంటర్ చేయడం. దీనికన్నా ముందు ఏంటంటే ఇక్కడ మనకి ఏమైనా పేబుల్స్ ఏమైనా ఉన్నాయా, లైబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, నోటీసులు కానీ ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి, క్లిక్ టు వ్యూ ఎలక్ట్రానిక్ లైబిలిటీ అని చూడగానే చూసారు ఇక్కడ నో అవుట్ స్టాండింగ్ డిమాండ్స్ ఫౌండ్ అని వచ్చింది. అంటే డిమాండ్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మనకు రావాల్సిన రిఫండ్ మళ్ళీ మనకి రాదనమాట. అందుకని చెప్పి మనం చెక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఏమి రిఫండ్స్ ఏమి లేవనుకున్నాం కదా, ఇప్పుడు ఈ రిఫండ్ గురించి మనం క్లెయిమ్ పెట్టుకోవాలి. ఇది సిజిఎస్టీ ఎంత 43,598, అలాగే ఎస్జిఎస్టీ 43,598. రెండు నేను ఎంటర్ చేశాను, మొత్తం ఎంటర్ చేసాను 87,196. మొత్తం అమౌంట్ని నేను రిఫండ్ గురించి ఎంటర్ చేయడం జరిగింది. దీని తర్వాత ఏమున్నది చూడండి, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మన బ్యాంక్ అకౌంట్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, మన యొక్క కంపెనీ అకౌంట్ నెంబరు. ఆ ఏ అకౌంట్ కార్డ్కి ఈ రిఫండ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నదని ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఆల్రెడీ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మనకు వచ్చేస్తుంది, ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ అటాచ్మెంట్ ఒక డాక్యుమెంట్ అటాచ్మెంట్ చేయాలండి. మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం కదా ఏ డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేయాలని చెప్పేసి, అది మళ్ళీ చెప్తానండి. మీకు షీట్లు చూపిస్తాను మనం వీటితో పాటుగా ఏవేవి అటాచ్మెంట్ పెట్టాలని. ఇవ్వండి జిఎస్టీ క్యాష్ బ్యాలెన్స్ రిఫండ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఒక పీడిఎఫ్ రెడీ చేయాలి. ఏంటి, ఒక అప్లికేషన్ రెడీ చేయాలి. మన లెటర్ కార్డ్ మీద మన సోయిన్స్ అమౌంట్ కావాలని చెప్పి ఒక రిక్వెస్ట్ లెటర్ రాయాలి. అట్ ద సేమ్ టైమ్ జిఎస్టీఆర్ 7 years సర్టిఫికేట్స్ 7 years ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్పాను కదా, ఆ 7 years సర్టిఫికేట్స్. అలాగే జిఎస్టీ క్యాష్ లెడ్జరు అంటే ఈ క్యాష్ మనం ఆల్రెడీ రిఫండ్ పెట్టున్నాం కదా, ఆ క్యాష్ ఒక లెడ్జరు మన జిఎస్టీ పోర్టల్లో వస్తుందండి. ఆ జిఎస్టీ పోర్టల్లో క్యాష్ లెడ్జర్ ఒక పీడిఎఫ్. అదేవిధంగా జిఎస్టీఆర్ 7 years సర్టిఫికేట్స్ ఎక్సెల్ షీట్ బ్రేకప్. అంటే మనం ఆల్రెడీ ఒక ఎక్సెల్ షీట్ తయారు చేసుకున్నాం కదా, ఈ విధంగా ఏప్రిల్ మే నెల ఎంత అమౌంట్ ఈ బ్రేకప్, అంటే ఏ నెల ఎంత అంటే జిఎస్టీఆర్ 7 years సర్టిఫికేట్సే ఆ బ్రేకప్ తయారు చేస్తాం, అది ఒకటి. తర్వాత 1 క్యాన్సిల్ చెక్, ఇవంతా కలిపి ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ రెడీ చేయాలి. ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ నే మనం ఇప్పుడు ఇక్కడ అటాచ్మెంట్ పెట్టాలన్నమాట. డాక్యుమెంట్ డిస్క్రిప్షన్ మనం ఏదైతే అటాచ్మెంట్ పెడుతున్నామో అక్కడ ఆ డాక్యుమెంట్ నేమ్ పెడితే సరిపోతుంది. క్యాష్ రిఫండ్ అంతే. ఇందాక డాక్యుమెంట్ తయారు చేసుకున్నాం కదా, ఇది 50 MB లోపు ఉండాలండి. 50 MB లోపు ఉంటేనే అది తీసుకుంటుందండి, అటాచ్మెంట్ అవుతుందండి. ఇవ్వండి కవరింగ్ లెటర్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టున్నాం కదా, అంతా సరిపోయింది కదా, అటాచ్మెంట్ అయిపోయింది కదా. అటాచ్మెంట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, కిందకు వచ్చి యాడ్ డాక్యుమెంట్ అని క్లిక్ చేయాలి. అంటే ఈ డాక్యుమెంట్ యాడ్ అయిపోతుంది అనమాట. యాడ్ అయిపోయింది కదా, యాడ్ అయిపోయిన తర్వాత కింద చూసారా సేవ్. చూడండి ఇవ్వండి, యువర్ అప్డేట్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సేవ్ ఏఆర్ఎన్ రిసిప్ట్ ఇలాగా జనరేట్ అవుతుంది. రిఫండ్ ఏఆర్ఎన్ రిసిప్ట్ ఒక రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఇది కూడా మనం ప్రింట్ తీసి
జిఎస్టిఐ డిపార్ట్మెంట్ కి మనం హార్డ్ కాపీ సబ్మిట్ చేయాలి. ఇవ్వండి ఏ విధంగా ఉంటుంది. అప్లికేషన్ రిఫరెన్స్ నెంబరు, మనం ఏ డేట్ ని పెట్టున్నాము, అప్లికేషన్ ఎప్పుడు పెట్టున్నాము, మన జిఎస్టీ నెంబర్లు, మన కంపెనీ, అలాగే ఏ ట్యాక్స్ ఎంతవరకు రిఫండ్ పెట్టున్నాము, సిజిఎస్టీ ఎంత పెట్టున్నాము, ఎస్జిఎస్టీ ఎంత పెట్టున్నాము, ఈ విధంగా ప్రతి ఒక్కటి వస్తుంది అన్నమాట. మనం ఈ ఈ అప్లికేషన్ అంటే ఈ అమౌంట్ పొజిషన్ మనం ఎంతవరకు ఉన్నదని తెలుసుకోవాలనుకుంటే ఇవ్వండి మీద చూసారా ఉన్నది కదా, ఈ అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ ద్వారా మనము ట్రాక్ ని మనం చూడొచ్చు. అది ఎలా చూడాలంటే ఇవ్వండి జిఎస్టీ పోర్టల్లోనికి వెళ్ళి సర్వీసెస్, రిఫండ్స్, మనం రిఫండ్స్ దగ్గర చూస్తున్నాం. రిఫండ్స్ లోకి వెళ్ళి ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మాడ్యూల్ మీద క్లిక్ చేయగానే రిఫండ్స్ కదా మనం చూస్తున్నాము, రిజిస్ట్రేషన్ కాదు కదా. రిజిస్ట్రేషన్ లో కూడా చేసినప్పుడు కూడా రిజిస్ట్రేషన్ పొజిషన్ చూడాలంటే ఈ విధంగా కూడా చూడొచ్చు. ఇవ్వండి ఇప్పుడు రిఫండ్స్ కూడా చూస్తున్నాం. రిఫండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏఆర్ కాపీ చేసి ఈ విధంగా వస్తుందండి. ఇవ్వండి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ స్టేటస్, షో డీటెయిల్ స్టేటస్ ఆఫ్ రిఫండ్ ఏఆర్, అది అంటే స్టెప్ బై స్టెప్ మనకి ఇక్కడ కనబడుతుంటుంది అనమాట. ఇవ్వండి మనం ఏం చేసాం, రిఫండ్ అప్లికేషన్ ఫైల్ చేస్తున్నాం, అలాగే అక్నాలజ్మెంట్ కూడా మనం తీసుకున్నాం అనమాట. అంటే రెండు గ్రీన్ మార్క్ లో మారాయి. ఈ RFT 06 అనేది మన జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం పెట్టేటువంటి అంతా సరిపోయిందా, కరెక్ట్ గా ఉందా లేదా అంతా చూసుకున్న తర్వాత వాళ్ళు ఓకే చేస్తే ఇక్కడ రిఫండ్ శాంక్షన్ అని కనబడుతుంది చూసారా, ఇది గ్రీన్ మార్క్ లో మారుతుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఒక 3 days 1 days లోని పోయిన తర్వాత మరొక స్టేజ్కి వెళ్ళి పేమెంట్ ఆర్డర్ కాపీ ఇష్యూ అవుతుంది అనమాట. అంటే పేమెంట్ ఇచ్చి వచ్చని చెప్పేసి ఇది వేరే సర్కిల్ దగ్గరికి వెళ్ళి పేమెంట్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది అనమాట. ఈ పేమెంట్ ఆర్డర్ ఇష్యూ అయిన ఒక 2 రోజులకి, ఒక రోజుకి, కొన్ని అవర్స్ లోనే కానీ రిఫండ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. రిఫండ్ డిస్ట్రిబ్యూషన్ అవగానే మన బ్యాంక్ అకౌంట్ ఇచ్చినాం కదా, ఆ బ్యాంక్ అకౌంట్ కి ఈ అమౌంట్ మనకు పడిపోతుంది. ఈ విధంగా స్టేజ్ మనం వెరిఫై చేసుకోవచ్చు అండి. అమౌంట్ ఎక్కడ ఉన్నది ఏంటి అన్నది వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్ గా మన క్యాష్ నుంచి రిఫండ్ ఏ విధంగా తెప్పించుకోవడం అన్న వీడియో అండి, క్లాస్ అండి. మీరు ప్రతి ఒక్కటి నేను చెప్పేటువంటి క్లాస్ లోని పిన్ టు పిన్ మీరు ఎక్కడ ఎస్కేప్ అవ్వకుండా, స్కిప్ అవ్వకుండా చూసినట్లయితే నీట్ గా అర్థమవుతుందండి. ఎవరి దగ్గర మీరు సపోర్ట్ కానీ ఎక్కడ హెల్ప్ తీసుకునే అవసరం లేదు. నా యొక్క వీడియోలు తెలుగులో నీట్ గా అర్థమయ్యే విధంగా చేయడం జరిగిందండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. ఇమీడియట్లీ వీ హ్యావ్ టు గివ్ రిప్లై టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.